వెంకటేష్ నెల్లూరు నగర వాసిని ఏటెస్ లోక్సభకు అధ్యక్షుడిని. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఘన నివాళులు అర్పిస్తున్నాము. బాబా అంబేద్కర్ గారి కలలు కన్న ప్రథమ ఉద్దేశం ఏమిటంటే రక్తాన్నైనా అమ్ముకోండి కానీ ఓటు హక్కును అమ్ముకోవద్దని ఒక మహోన్నతమైనటువంటి స్లోగాన్ని ప్రజల్లోకి పంపించిన మహోన్నతుడు. ఈరోజు భారతదేశ ప్రజలందరూ తమ హక్కులతో స్వేచ్ఛాలతో స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే ఆయన అత్యంత అద్భుతంగా రచించిన భారత రాజ్యాంగమే ప్రధాన కారణము. కాబట్టి ఆ భారత రాజ్యాంగాన్ని ప్రతి గ్రంథాలయంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలి. అలాగే ప్రతిరోజు ఒక పేజీని చదవండి రాజ్యాంగాన్ని ప్రతి గ్రంథాలయంలో బోర్డులు ఏర్పాటు చేయాలి. 9వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రాజ్యాంగాన్ని ప్రతిరోజు 10 నిమిషాలు బోధించే ఏర్పాటుని దేశవ్యాప్తంగా చేసి బాబా అంబేద్కర్ కళల్ని సాకారం చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని ఈ సందర్భంగా మా అభిప్రాయాన్ని తెలియజేస్తూ జోహార్ బిఆర్ అంబేద్కర్ గారు, జోహార్ బిఆర్ అంబేద్కర్ గారు. నా పేరు అలహరి వెంకటేష్, మిత్రులు కొప్పోలు చంద్రశేఖర్ గారు, రామ్మోహన్ రావు గారు, మిత్రులు అందరూ